ఆయన మనల్ని బ్రతికించి ఉన్నారు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టెను. దేవునికి ఎన్ని స్తోత్రాలు చెప్పినా తక్కువే. ఎందుకంటే నశించిపోయే మనలను ఆయన ఒక గొప్ప స్థానంలో ఉంచడానికి ఆయన మన నడకను మార్చి ఉన్నారు. ఆ సంతోషం సదాకాలం మనతో ఉండాలంటే ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ అది ఇతరులకు మనము చూపించగలగాలి. మన నడకలో మార్పు రావాలి. అది దేవునికి మహిమకరంగా, ఇతరులకు మేలుకరంగా